మొంతా తుఫాన్ ల్యాండ్ ఫాల్ ప్రక్రియ ప్రారంభమైంది. తుఫాన్ దిశను మార్చుకుంది. అంతర్వేది దగ్గర తీరం దాటే అవకాశం ఉంది. తుఫాన్ తీరం దాటే వరకు అత్యంత కీలకం. ఇప్పటికే భీకర గాలులతో కూడిన వర్షాలు కురుస్తున్నాయి. గాలుల ఉధృతికి అక్కడక్కడ చెట్లు విరిగి పడుతున్నాయి. కరెంటు స్తంభాలు నేలకూలుతున్నాయి. రైట్, ఇదే విషయానికి సంబంధించి డిజాస్టర్ మేనేజ్మెంట్ కార్యాలయం వద్ద నుంచి మరింత సమాచారం మా ప్రతినిధి వినయ్ అందిస్తారు. వినయ్, సంతోష్, మోంతా ప్రస్తుతం ల్యాండ్ ఫాల్ అయింది. మరొక 4 గంటల్లో అంతర్వేది దగ్గర తీరం దాటే అవకాశం ఉందని చెప్పి వాతావరణ శాఖ చెప్తా ఉంది. దాంట్లో భాగంగానే రాష్ట్రంలో పలు ప్రాంతాల్లో ఇప్పటికే అటు భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తూ ఉన్నాయి. మరోవైపు ఈదురుగాలులు కూడా బలంగా వేస్తూ ఉన్నాయి. అయితే ఇప్పటికే ల్యాండ్ ఫాల్ స్టార్ట్ అయిన నేపథ్యంలో దీని ఎఫెక్ట్ అనేది చాలా హెవీగా ఉంటుందని చెప్పి వాతావరణ శాఖ అధికారులు చెప్తా ఉన్నారు. మరొక 4 గంటల్లో అంతర్వేది పాలెం దగ్గర, కోనసీమ జిల్లా అంతర్వేది పాలెం దగ్గర తీరం దాటే అవకాశం ఉందని చెప్పి మనకి ఇక్కడున్న స్టాటిక్స్ ద్వారా తెలుస్తా ఉంది. మరోవైపు అటు చాలా వేగంగా ఈ మోంతా కదులుతున్న నేపథ్యంలో ఆ ప్రభావం రాష్ట్రంలో పలు జిల్లాలపైన చాలా స్పష్టంగా కనిపిస్తా ఉంది. ఈ నేపథ్యంలోనే అటు ఈ 4 గంటలు అత్యంత కీలకం కనుక అటు డిజాస్టర్ మేనేజ్మెంట్ కూడా చాలా అలర్ట్ అయింది. పూర్తిగా గ్రౌండ్ లెవెల్ పరిస్థితులంటూ కూడా ఎప్పటికప్పుడు మానిటరింగ్ చేస్తా ఉంది. మనం చూడొచ్చు, ఖచ్చితంగా దాదాపు రాష్ట్ర వ్యాప్తంగా 14,000 సీసీ కెమెరాలు అన్ని కూడా ఫిట్ చేసి అక్కడ పరిస్థితి ఎలా ఉంది, అక్కడ రైన్ఫాల్ ఏ విధంగా పడుతుంది, అక్కడ ప్రజలు ఏ విధంగా మూవ్ అవుతున్నారు అనే దానిపైన కూడా ఇక్కడ మానిటరింగ్ చేస్తున్న పరిస్థితి కనిపిస్తా ఉంది. దాదాపు ప్రస్తుతం మనం ఇక్కడ డిజాస్టర్ మేనేజ్మెంట్ కార్యాలయంలో చూడొచ్చు, మొత్తం విజయవాడ, అదేవిధంగా ఎన్టీఆర్, గుంటూరు, బాపట్ల, ప్రకాశం, అదేవిధంగా కోనసీమ జిల్లాలకు సంబంధించిన మిగతా ఊర్లన్నీ కూడా మెయిన్ ఎక్కడైతే ఎఫెక్ట్ అయిందో ఇప్పటికే అవన్నీ కూడా పాయింట్అవుట్ చేశారు. దానికి సంబంధించి పూర్తిగా మానిటరింగ్ చేస్తున్న పరిస్థితి కనిపిస్తా ఉంది. పవర్ ఎలా ఉంది, అదేవిధంగా ఒకవేళ పవర్ పోతే దానికి ఆల్టర్నేట్ ఏ విధంగా చేయాలని దానిపైన కూడా అక్కడ అంతా కూడా పరిశీలిస్తున్న పరిస్థితి కనిపిస్తా ఉంది. మరోవైపు అటు మోంతా ల్యాండ్ ఫాల్ అయిన నేపథ్యంలో మరొక 4 గంటల్లో తీరం దాటిన తర్వాత ఏదైతే ఇక్కడ రెడ్ జోన్ కనిపిస్తా ఉందో ఈ అన్ని ప్రాంతాల్లో కూడా భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని చెప్పి కూడా వాతావరణ శాఖ అధికారులు చెప్తా ఉన్నారు. దాంట్లో భాగంగానే తిరుపతికి ఎఫెక్ట్ కనిపిస్తా ఉంది. దాంతోపాటు ప్రకాశం జిల్లాలో కూడా భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం కనిపిస్తా ఉంది. శ్రీ పొట్టి శ్రీరాములు కూడా ఈ లిస్టులో యాడ్ అయింది. అదేవిధంగా పల్నాడు, బాపట్ల, గుంటూరు, అదేవిధంగా వెస్ట్ గోదావరి, కృష్ణా, తర్వాత ఈస్ట్ గోదావరి, తర్వాత అల్లూరి సీతారామరాజు, విజయనగరం, అనకాపల్లి, విశాఖపట్నం, పార్వతీపురం, శ్రీకాకుళం ఈ అన్ని కూడా రెడ్ జోన్లో ఉన్నాయి. ఈ అన్ని ప్రాంతాల్లో కూడా భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయి అవకాశం ఉందని చెప్పి వాతావరణ శాఖ చెప్తా ఉంది. మరోవైపు అటు ఈ 4 గంటలు అత్యంత కీలకం కనుక ఏమన్నా పెద్ద విపత్తులు వస్తే దాన్ని అన్ని ఎదుర్కోవడానికి కూడా అటు ఎన్డీఆర్ఎఫ్ని అదేవిధంగా ఎస్డీఆర్ఎఫ్ టీంను కూడా సిద్ధం చేసిన పరిస్థితి కనిపిస్తా ఉంది. మొత్తం మనకి రాష్ట్ర వ్యాప్తంగా ఎన్ని ఎన్డీఆర్ఎఫ్ టీంలు ఉన్నాయి, అదేవిధంగా ఎంత ఎస్డీఆర్ఎఫ్ టీంలు ఉన్నాయని చూడ ఇక్కడ లిస్ట్ అవుట్ చేశారు. దీనికి సంబంధించి వెంటనే ఎక్కడైనా ఎఫెక్ట్ ఉంటే ఖచ్చితంగా ఇక్కడ నుంచి అక్కడికి మూవ్ చేసే ప్రయత్నం కూడా చేసే విధంగా కూడా సిద్ధం పెట్టుకున్నారు. ఈ నేపథ్యంలోనే మొత్తం పూర్తిగా డిజాస్టర్ మేనేజ్మెంట్ కార్యాలయం నుంచి మినిట్ టు మినిట్ చాలా క్లియర్ గా మానిటరింగ్ చేస్తా ఉన్నారు. తుఫాను తీరం దాటే సమయంలో అటు లోతెత్తు ప్రాంతాలతో పాటు అదేవిధంగా ఏదైతే సముద్ర తీరాలు ఉంటే అక్కడ కూడా ఎఫెక్ట్ ఎక్కువ ఉంటుంది కనుక అక్కడ ప్రత్యేక బృందాలన్నీ కూడా ఏర్పాటు చేశారు. ఇప్పుడు మనం చూడొచ్చు, ఎప్పటికప్పుడు కూడా రైన్ఫాల్ సంబంధించి ఆ ఫోర్కాస్ట్ సంబంధించి ఇక్కడ మానిటరింగ్ జరుగుతూ ఉంది. ప్రస్తుతం సిచ్యువేషన్తో పాటు రాబోయే 3-4 గంటలు ఏ విధంగా ఉన్న దానిపైన కూడా అక్కడ చాలా క్లియర్గా లిస్ట్ అవుట్ అయిన దృశ్యాలు మనకి కనిపిస్తూ ఉన్నాయి. ముఖ్యంగా అటు శ్రీకాకుళంలో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. దాంతోపాటు విజయనగరం కూడా అదే స్టేటస్ ఇక్కడ కనిపిస్తూ ఉంది. ఆ లిస్టులో పార్వతీపురం, మన్యం, అల్లూరి సీతారామరాజు, విశాఖపట్నం, అనకాపల్లి, కాకినాడ, కోనసీమ, ఈస్ట్ గోదావరి, వెస్ట్ గోదావరి, ఏలూరు, కృష్ణా, ఎన్టీఆర్, గుంటూరు, బాపట్ల, పల్నాడు, ప్రకాశం, నెల్లూరు ఇవన్నీ కూడా భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని చెప్పి కూడా ఇక్కడున్న స్టాటిక్స్ అన్ని కూడా ద్వారా మనకు అర్థమవుతుంది. దాంతోపాటు తుఫాను కదలికలకు సంబంధించి ఎంత వేగంగా మూవ్ అవుతుంది అనేది కూడా మనకి ఇక్కడ కనిపిస్తూ ఉంది. అయితే ఇప్పటికే మోంతా ల్యాండ్ ఫాల్ అయిన నేపథ్యంలో మరొక 4 గంటల్లో అంతర్వేది దగ్గర తీరం దాటే అవకాశం ఉందని చెప్పి తెలుస్తున్న నేపథ్యంలో డిజాస్టర్ మేనేజ్మెంట్ పూర్తి స్థాయిలో అప్రమత్తమైన పరిస్థితి కనిపిస్తా ఉంది. సంతోష్. రైట్, థ్యాంక్ యూ వినయ్.